అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు మీ అందరి ముందుకి ఒక చక్కటి కుటుంబ కథ తీసుకొచ్చాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరి ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారి పార్వతి, పరమేశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు వారి వారి నవరాత్రుల పూజలు, మాసాల పూజలు, దీక్షల పూజలు అన్నీ ముగించుకొని కైలాసం చేరారు. అప్పుడు పరమేశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి బాగా ఆకలేసిందట. ఇక వాళ్ళు ముగ్గురు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తొందరగా వంట చేయమన్నారట. అప్పుడు భవానీమాత, అబ్బబ్బా కాసేపు కూడా మనశ్శాంతిగా ధ్యానం చేసుకొనివ్వరు కదా అనుకుంటూ లేచి వంటగదిలోకి వెళ్ళిందట. మొత్తం వంటగది అంతా వెతికితే ఆ కూరగాయలు, ఈ కూరగాయలు అన్నీ తలా కొన్ని కనిపించేసరికి అన్నీ కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుందట. ఇక బయట గదిలో వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు వాదించుకుంటున్నారట. కుమారస్వామి అంటాడట, అమ్మా ఈ గణపతి ఎలకల్ని కాస్త అదుపులో ఉంచుకోమను. మాటి మాటికి నా కడుపులోకి వచ్చి పరిగెత్తుతున్నాయేంటి? ఇంకెక్కడ వాటికి స్థలం లేదా అని అంటాడట. అప్పుడు విఘ్నేశ్వరుడు అంటాడంట, ఏం చేయమంటావు సోదరా, నాన్న మెడలో ఉన్న పాము మాటి మాటికి నా ఎలకల్ని బెదిరిస్తుంది, చంపుకొని తింటా అంటుంది. నీ వాహనం నెమలి కదా, అవి అక్కడ సురక్షితంగా ఉంటాయని పంపించాను. సర్లే నువ్వు కాపాడలేను అంటే నా ఎలకలు నాకు పంపించేయి, వాటిని ఏదోలా నేనే రక్షించుకుంటాను అని అనేసరికి కుమారస్వామికి కోపం వచ్చిందట. గబా గబా నడుచుకుంటూ వెళ్ళి పరమేశ్వరుడి మెడలో ఉన్న నాగరాజుని ఇలా అడిగాడట, ఏం నాగరాజా, మా తమ్ముడి ఎలకల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావట, చంపుకొని తింటాని నీతి న్యాయం లేకుండా మాట్లాడుతున్నావట, ఏం మా నాన్నతో మీ సంగతి చెప్పమంటావా అని కుమారస్వామి అనగానే శివుడి మెడలో ఉన్న నాగరాజు చిన్నగా తల తిప్పుతూ, ఓ కుమారస్వామి వారా, మీరా, రండి రండి, ఏమిటండి న్యాయాల గురించి మాట్లాడుతున్నారు? నిన్న మొన్నటి వరకు నేను ఆడించి పెంచితే పెరిగిన పిల్లలు నువ్వు మీ అన్నయ్య, ఇప్పుడు నాకే నీతి న్యాయం గురించి చెప్తున్నారా? అయినా మీ నాన్నకి తెలిస్తే నాకేంటి భయము, భస్మం చేస్తారా ఏంటి? అంత తేలిగ్గా నా ప్రాణాలు ఎలా తీస్తారు? అయినా మీ నాన్నగారికి తెలియని రూల్సా ఏంటి? Part 3, Article 21 of the Indian Constitution deals with the right to life and also right to live with dignity. ఇది మన ఫండమెంటల్ రైట్స్లో చాలా ముఖ్యమైనది, మీకు తెలిసే ఉండాలి. అయినా ఇవన్నీ నాకెలా తెలుసని మీకు అనుమానం కదా. మీ నాన్నగారు రోజు పొద్దున్నే కైలాస వార్త అని పేపర్ చదువుతారు కదా, మీ నాన్నతో పాటు నేను కూడా చదువుకొని నా నాలెడ్జ్ని పెంచుకున్నాను అని అనగానే అప్పుడు కుమారస్వామి, ఆ రూల్ తెలిసిందాన్ని ఈ రూల్ కూడా తెలిసి ఉండాలి. No person has a right to deprive another person of life without proper legal procedure established by the court అని అనగానే నాగరాజు విని, అబ్బో మా కుమారస్వామి ఎంత పెద్దవారైపోయారో, ఎంతసేపు నెమలెక్కి తిరగటము, యుద్ధాలు చేయటము ఇదే అనుకున్నాను, కానీ చట్టాల గురించి న్యాయాల గురించి బాగా తెలిసే. అయితే ఒక పని చేయండి కుమారస్వామి, మీరు తిన్నగా వెళ్ళి మీ వాహనమైన నెమలితోటి ఇవే మాటలు చెప్పండి. ఎందుకంటే మీ నెమలి రోజు నన్ను చంపేస్తాను అని నా వెనకాల తిరుగుతుంది, రోజు బ్రతుకు జీవుడా అనుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాను అని. ఆ నాగరాజు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ శివుడితో పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కుమారస్వామి, వినాయకుడు ఇద్దరు ఏమీ మాట్లాడలేక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఇక వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఈ లోపు వెనక పెరట్లో పెద్ద పెద్ద శబ్దాలు అవుతున్నాయి. ఏంటి అంటే నంది, పులి, సింహం 3 బాగా దెబ్బలాడుకుంటున్నాయి. పులి అంటుందట నందిని చూసి, నువ్వు పరమేశ్వరుడి వాహనం అయ్యావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నా చేతుల్లో నుజ్జు అయిపోయేవాడివి అని అనేసరికి నంది కోపం వచ్చిందట. వచ్చి, పులిరాజా నా కొమ్ములు చూసావా, త్రిశూలం ఎంత వాడిగా ఉందో అంత వాడిగా ఉన్నాయి, ఒక్కసారి పొట్టలో దింపానంటే జేజమ్మ దిగి రావాలి అని అంటూ ఉండేసరికి ఈ లోపు సింహం వచ్చిందట. వచ్చి, ఏంటర్రా మీ గొడవ, ఒకళ్ళు భలే ప్రగల్భాలు ఆడుకుంటున్నారే, అయినా నా ముందు మీరెంత, అసలు అమ్మవారు చేసే యుద్ధాల్లో మేజర్ రోల్ నాదే తెలుసా, అమ్మవారు ముందు నన్నే పంపించేవారు, నేను గనక ఒక్కసారి గర్జించానంటే మీ ఇద్దరు గుండెలు పగిలి మీ చేతుల్లోకి వస్తాయి, జాగ్రత్త అని ఒకదాని మించి ఒకటి వాదించుకుంటున్నాయంట. ఇక్కడ గణపతి, కుమారస్వామి వాదించుకోవడం అంటే మన ఇళ్లలో పిల్లలు ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా సహాయం చేసుకుంటూ ఐక్యతగా ఉండటం, ప్రతిదానికి పెద్దవాళ్ల మీద ఆధారపడకుండా ఉండటం. అలాగే ఎలుక, పాము, నెమలి అంటే
మనం పనిచేసే సంస్థలు కానీ ఇంకేదైనా ప్రొఫెషన్లో ఒకరిని తొక్కుకుంటూ ఒకరు ఎదగటం. అలాగే బయట నంది, పులి, సింహం అంటే కాంపిటీషన్. అది వస్తువులే కావచ్చు, వాహనాలే కావచ్చు. పలాని వారికి ఏదో ఉందని మనం గొప్పలకు పోయి దానికి రెండింతలు కొని సొసైటీలో గొప్పను చూపించుకోవటం. ఈ జంతువుల మధ్య గొడవ అంటే మనిషి మనసులో, మెదడులో జరుగుతున్న సంఘర్షణ. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్లో వాటికంటే బెస్ట్, ఆ నెక్స్ట్ లెవెల్లో వాటికంటే ఇంకా బెస్ట్, ఇలా మెయింటైన్ చేయడానికి మానసిక, శారీరక సంఘర్షణ. ఇక మనం అమ్మవారి దగ్గరికి వద్దామా? అమ్మవారు వంటగదిలో వంట చేస్తూ ఆలోచనలో పడ్డారట. నవరాత్రుల్లో రాక్షసులు హతమార్చడానికి పాపం నా అక్క చెల్లెలు నాతో పాటు ఎంత కష్టపడ్డారో, ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. ఒకరోజు వాళ్ళందరినీ చక్కగా ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఘనంగా తాంబూలాలు ఇవ్వాలి. అయినా ఇదంతా ఈయన చేసిన పని కాదు. ఆ రాక్షసులకి ఊరికిన వరాలు ఇవ్వద్దని నెత్తి నోరు బాదుకున్నాను. వింటే కదా, దీనికి తోడు మా మేనల్లుడు ఆ బ్రహ్మ ఒకడు వెల్లువల్లాగా వరాలు ఇచ్చేస్తూనే ఉంటారు. చివరికి కష్టపడేది ఎవరు? నేను, పాపం మా అన్నయ్య విష్ణు. ఆ రాక్షసులతో గొడవపడి లోక కళ్యాణాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈయనకే నిమ్మకి నీరెత్తనట్టు కూర్చుంటారు. పైగా నెత్తి మీద ఆ గంగొకత్తి తకదిమి దిమిదిమి తకదిమి దిమిదిమి అనుకుంటూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో నేను నానా తంటాలు పడి ఈ బ్రహ్మాండాన్ని అంతా భరిస్తున్నానా? ఏ లోటు రాకుండా అందరినీ చూసుకుంటున్నానా? కష్టపడేదేమో నేను, తైతక్కలాడేదేమో తను అని మళ్ళీ తనని తాను తమాయించుకొని, అయినా నాకు చాలాసార్లు చెప్పారులే, గంగా అంటే ఎవరో కాదు భవాని, ఉట్టి నీళ్లే. చూడు, ఆ నీళ్ళని భూలోకానికే కదా వదిలేసేది. నేనేమన్నా అట్టే పెట్టుకుంటున్నానా ఏంటి? అయినా నీకు అర్ధభాగం ఇచ్చి ఈ కైలాసం అంతా నీ పేరు మీదే రాశాను కదా భవాని, ఇంకేముంది చెప్పు నా దగ్గర? నువ్వు ఎలా చెప్తే అలా అని చాలాసార్లు అంటూ ఉంటారు ఈ మాట. ఇలాంటి విషయాల్ని నమ్ముతున్నట్టే నటించాలి, కానీ ఒక్కంట కనిపెడుతూ ఉండాలి సుమా. సరే, ఇదంతా పక్కన పెడితే ఎంతైనా పాపం మా ఆయన బంగారం. ఆ రోజు క్షీరసాగర మదం జరిగేటప్పుడు కాలకూట విషం పుడితే మాకొద్దు మాకొద్దు అని దేవతలు, రాక్షసులు అందరూ వదిలేస్తే ఈయన కాదు ఆ విషాన్ని తీసుకొని గుటుక్కుమని మింగి గొంతులో వేసుకున్నారు. అదే ఈయన కూడా నాకొద్దు ఆ విషం అని వదిలేసుంటే ఈ పాటికి బ్రహ్మాండం అంతా విషమయం అయిపోయేది. ఆఖరికి మా అన్నయ్య కూడా నాకొద్దు చెల్లి, మీ ఆయనకి ఎలాగో పాములంటే ఇష్టం కదా, ఆ విషం ఏదో మీ ఆయన్నే తీసుకోమనవా అని తెగ బ్రతిమాలాడు. దేవతలందరూ ఈయనకు పేరు పెట్టారు, బోలాశంకరుడు ఊరికే వరాలు ఇచ్చేస్తాడు అని. మరి దేవతలు ఉన్నది వరాలు ఇవ్వడానికి కాకపోతే దాచుకోవడానికా? ఇదంతా రాక్షసులదే తప్పు. వరాలు తీసుకోకముందు ఒకలాగా ఉన్నారు, వరాలు పొందాక ఇంకోలాగా అయ్యారు. ఈయనకి ఏమైనా తెలుసా ఏంటి వాళ్ళు అలా మారుతారని? ముక్కోపి అంటారు. మరి ఇలాంటి పనులు చేస్తే కోపం రాక ఏమొస్తుంది? ఏది ఏమైనా మా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. ఏది అడిగినా నీ ఇష్టం భవాని, నీకు నచ్చినట్టు చెయ్యి, నువ్వెంత చెప్తే అంతే అంటారు. ఎవరికి దొరుకుతారమ్మా ఇంత మంచి భర్త అని తెగ మురిసిపోతూ కూర కలిపి పెరట్లో ఉన్న నందికి, పులికి, సింహానికి, పాములకి, ఎలకలకి, నెమళ్ళకి అన్నిటికీ ఆహారం పెట్టడానికి ఆవిడ వెళ్ళింది. ఇక ఇంట్లో పిల్లల గొడవలు, జంతువుల గొడవలు, భార్య సణుగుడు అన్నీ విని పరమేశ్వరుడు చిన్నగా ధ్యానం నుంచి బయటకొచ్చి ఇక ఆయన కూడా ఆలోచనలో పడ్డారట. పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో నాతోటి ఎంత బాగుండేదో, నా కోసం ఎప్పుడు తపస్సులు, పూజలు, వ్రతాలు, నోములు, వాయనాలు ఇలా ఎంత హడావుడి చేసేదో. ఇప్పుడు తను బిజీ అయిపోయి అవతారాల మీద అవతారాలు ఎత్తుతూ నన్ను తపస్సు చేసుకునేలా చేసింది. పేరుకి మంచుకొండల్లో పుట్టిందనే గాని ఎప్పుడు ముక్కు మీదే కోపం. పాపం నా చెల్లి లక్ష్మి ఎంతో ఓపికస్తురాలో, ఎప్పుడు భర్త సేవలోనే ఉంటుంది. మా బావ తెగ పట్టించుకుంటాడు ఆయన పాదాల్ని. ఇదిగాక ఆయన ఏ అవతారం ఎత్తితే ఆయన వెనకాల వెళ్ళి ఆయా అవతారాలు ఎత్తేస్తుంది. బంగారు తల్లి. ఇక్కడేమో ఈవిడ అవతారాలు ఎత్తుతుంటే నేనేమో ఆవిడ కాళ్ళకు అడ్డం పడి ఆవిడ ఆవేశాన్ని ఆపటం. ఇదిగాక నా చెల్లికి ఒక్క క్షణం తీరికుండదు. ఇక్కడ వీళ్ళు భక్తితో పూజ చేస్తే వీళ్ళింటికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వాళ్ళని వెళ్ళి కటాక్షించాలి. సరే పోనీ అక్కడన్నా నిలకడగా ఉంటుందా అంటే
వాళ్ళు ఏదైనా అపవిత్రమైన పనులు అధర్మమైన పనులు చేస్తే వెళ్ళిపోతుంది. ఇలా 24/7 నా చెల్లికి రోమింగే. పోనీ ఇంత కష్టపడితే మా బావ ఆయన సింహాసనంలో పూర్తిగా కూర్చొని పక్కన ఇంత చిన్న చోటు ఇస్తాడు, లేకపోతే ఆ చోటు కూడా ఇవ్వడు, ఒక్కోసారి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇక్కడేమో ఇవిడ తను జరిగి 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 సింహాసనం అంతా ఆక్రమించుకొని నన్ను వెనకాల పడుకోబెట్టింది అని భవానీ మాత గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ తనని తాను తమాయించుకొని పరమేశ్వరుడు ఇలా అనుకున్నాడట, నిజంగా ఏ మాటకు ఆ మాటే, మా భవానీ ఇలా ఉండబట్టే కదా ఇల్లంతా చక్కగా పద్ధతిగా ఒక తాటిపై నడుస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ రైట్ అయి ఉన్నాం. లేకపోతే ఈ కైలాసంలో ఇలాంటి వాతావరణంలో అంత ధైర్యంగా మా భవానీ కాక ఇంకెవ్వరూ ఉండలేరు. అయినా ఈ కైలాసంలో పాపం తనకి ఏమున్నాయి గనక పుర్రెలు, దెయ్యాలు, భూత ప్రేతాలు, మంచుకొండలు. ఇలా ఉన్నప్పటికీ ఒక్కనాడు కూడా నన్ను ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉంచావు, నాకు మేడలు కావాలి, మిద్దెలు కావాలి, బంగారం కావాలి అని ఒక్కనాడు కూడా నోరు తెరిచి అడగలేదు మా భవానీ. ఎవరికి దొరుకుతుందండి ఇంత బంగారం లాంటి పెళ్ళాము అని పరమేశ్వరుడు తనలో తాను మురిసిపోతూ పైకి మాత్రం గంభీరంగా, అన్నపూర్ణ వంట అయిందా లేదా ఇంతకీ అని అడగగానే కాత్యాయని మాత, ఇదిగోండి వంట అయిపోయింది వచ్చే అని పదార్థాలన్నీ తీసుకొచ్చి అందరి పళ్ళాల్లో వడ్డించి సంతోషంగా పిల్లల వైపు చూస్తుందట స్కందమాత. అప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, వినాయకుడికి పాపం కొంచెం ఆకలి ఎక్కువ కదా, గబా గబా కలుపుకొని ఒక ముద్ద నోట్లో వేసుకున్నట. వేసుకోగానే పదార్థం తీయగా అనిపించిందట. అప్పుడు వినాయకుడు, ఏంటమ్మా కూర ఇంత తీయగా ఉంది అని అన్నట. అప్పుడు కుమారస్వామి, రుచి గురించి నువ్వే చెప్పాలి, వెలక్కాయ కొబ్బరికాయ తినే నాలుకకి ప్రతిదీ తీయగానే ఉంటుంది, ఉండు నేను రుచి చూసి చెప్తాను పదార్థం ఎలా ఉందో అని నోట్లో ఒక ముద్ద వేసుకోగానే కొంచెం కారం అనిపించిందట. అప్పుడు కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరు వాళ్ళ నాన్న వైపు చూశారట. అప్పుడు పరమేశ్వరుడు కూడా నోట్లో ఒక ముద్ద వేసుకోగానే చేదుగా అనిపించిందట. ఇక ముగ్గురు వాళ్ళు వారు మాట్లాడుకొని, ఏమీ మాట్లాడకుండా తిందాం, ఏదన్నా అంటే ఇప్పుడు కాళీ అవతారం ఎత్తుతుంది, ఇప్పుడు మనకు అదంతా అవసరం అంటారా, అందుకని ఏం మాట్లాడకుండా తినేసేయండి అని అన్నాడట పరమేశ్వరుడు. ఈ లోపలికి వెళ్ళి నెయ్యి తీసుకొద్దాం అనుకున్న కామేశ్వరికి ఇవన్నీ వినపడ్డాయట. బయటికి వచ్చి తన వంట మీద తనకి కొంచెం అనుమానం వచ్చి రుచి చూసిందట. చూసేసరికి కాస్త పుల్లగా అనిపించిందట. ఇక అక్కడంతా నిశ్శబ్దం చోటు చేసుకుందట. అందరూ గప్చుప్గా తినేసి బయటికి వచ్చారట. ఇలా పరమేశ్వరుడు బయటికి వచ్చారో లేదో బయట భృంగి శృంగి ఇద్దరు నిలబడి ఉన్నారట. అప్పుడు పరమేశ్వరుడు వారితోటి, ఏమయ్యా శృంగి భృంగి భోజనాలు చేశారా అని అడిగారట. అప్పుడు భృంగి అన్నాడట, లేదు పరమేశ్వర, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళి 10 రోజులు అవుతోంది, ఇంతవరకు రాలేదు. ఏం చెప్పాలి స్వామి, ఈ మధ్యన అంట అంటే పుట్టింటికే పరిగెత్తుతోంది అని భృంగి, నా భార్యేమో వంట అంటే అలుగుతుంది స్వామి, ఎందుకు అలుగుతుందో తెలీదు, అలిగిందంటే వంటే చెయ్యదు అని శృంగి గోడు వెళ్ళబోసుకున్నారట. అప్పుడు పరమేశ్వరుడికి వారిద్దరు బాధ చూసి జాలి కలిగి, ఈరోజు మీ కామేశ్వరి మాత వంట చేసింది, పదార్థాలు అవి ఇంకా ఉన్నట్టున్నాయి, ఆవిడతోటి కాస్త వేడివేడి అన్నాన్ని కూడా వండించుకొని కడుపు నిండా భోజనం చేయండి అని చెప్తారట. అప్పుడు వారిద్దరు సంతోషంగా లోపలికి వెళ్ళి అమ్మవారిని అడగగానే అప్పుడు అపర్ణాదేవి సంతోషంతో పెద్ద పెద్ద పర్ణాలు అంటే ఆకులు పరిచి వారికి కడుపు నిండా భోజనం పెట్టిందట. అప్పుడు వారు భోజనం చేస్తూ ముద్ద ముద్దకి, అమ్మా పరమేశ్వరి ఎంత అద్భుతమైన వంటమ్మా, ఇంతవరకు ఇంత అద్భుతమైన రుచి మేము చూడలేదు తల్లి, ఇంకా కాస్త వడ్డించమ్మా అని అడుగుతారట. అప్పుడు అనంతాదేవి సంతోషంతో వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఇంకా ఇంటికి కూడా పంపిస్తుందట. ఈలోపు వీళ్ళ మాటలు వింటూ బయట గదిలో కుమారస్వామి వినాయకుడు నవ్వుకుంటూ ఉంటారట. అవునులే, వంట బాలేదని చెప్తే చండీ అవతారం ఎత్తి ఖండాలుగా కోసేస్తుందని భయపడినట్టున్నారు పాపం అని నవ్వుకుంటారట. ఇది నిజమే కదా, ప్రతి ఇళ్లల్లో ఇదే సమస్య. తల్లి ఏదన్నా వంట చేస్తే అది మొదటిగా నచ్చంది పిల్లలకే. అబ్బా ఇదెందుకు చేసావు అదెందుకు చేసావు అని గొడవ పెడతారు, సరిగ్గా తినరు. అప్పుడు వీరి పొగడతలు విని పరమేశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి
ముగ్గురు వంటగదిలోకి వచ్చి, భృంగి, శృంగి, ఇంకా ఆపండి మీ అబద్ధాలు, నాకు పదార్థం చేదుగా ఉంది అని పరమేశ్వరుడు అంటారట. కాదు కాదు, పదార్థం కారంగా ఉంది అని కుమారస్వామి అంటాడట. లేదు లేదు, కూర తీయగా ఉంది అని వినాయకుడు అంటాడట. అప్పుడు శృంగి, భృంగి, అదేంటి మాకింత అమృతంలా ఉంది, మీకు అలా ఎందుకు అనిపించింది అని అనగానే అప్పుడు శివాత్మిక ఇలా సమాధానం చెప్తుందట. నాయన భృంగి, శృంగి, నేను వంట మొదలుపెట్టి నా పని నేను చేసుకుంటున్నానా, వీళ్ళందరికీ ఆకలి ఎక్కువైపోయి కూర ఉడికిందో లేదో అని మొదలు గణపతి వచ్చాడు. ఆయన పాయస ప్రియుడు కదా, అది ఊహించుకుంటూ కలిపేసరికి పదార్థం తీయగా అయిపోయింది. ఇక తర్వాత కుమారస్వామి, ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే, ముక్కు మీద కోపం. వంటగదిలోకి వచ్చి ఇంకా కూర ఉడకలేదా అని కారాలు మిరియాలు నూరుతూ కూరని కలిపేసి వెళ్ళాడు. అందుకే ఆ కూరకి కారం రుచి వచ్చింది నాయన. ఇక ఈ పిల్లల గోల భరించలేక మీ పరమేశ్వరులు వచ్చారు వంటగదిలోకి. ఈ కూర కలుపుతూ ఆయన అనుకున్నారు, ఏ కూర అయితే ఏంటి, ఏ రుచి అయితే ఏంటి, నా నోట్లో ఉన్నది విషమే, ఏది మింగినా చేదే అని ఆయన అలా ఊహించుకున్నారో లేదో కూర చేదైపోయింది. ఇక చివరికి నేను ఈ నవరాత్రుల్లో భూలోకంలో భక్తులు వేసిన నిమ్మకాయల దండలు, దానిమ్మకాయల దండలతోటి నా చేతులు చూపులు అన్నీ పుల్లగా అయిపోయాయి నాయన. అందుకని పదార్థానికి పుల్లటి రుచి కూడా అంటుకుంది. ఇలా అన్ని రకాల రుచులు కలిసాయి నాయన, అందుకే మీకు అద్భుతంగా అనిపిస్తుంది అని భ్రమరాంబ చెప్పింది. ఇక మనం మళ్ళీ కథలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ రుచుల సంగతి ఏంటో తెలుసుకుందామా. గణపతికి తీయగా అనిపించడం అంటే మన ఇంట్లో పెద్ద పిల్లలు, ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు, తల్లిదండ్రులు సహజంగా ఇంట్లో పెద్ద పిల్లలకు మాత్రమే బుద్ధిగా లక్షణంగా ఒదిగి ఉండమని చెప్తూ ఉంటారు. ఒకవేళ తెలుసో తెలియకో తనకంటే చిన్నవాళ్ళైన తమ్ముడో చెల్లో ఏదన్నా పొరపాటు చేస్తే సర్దుకోమని, వీలైతే సరిదిద్దమని చెప్తాం. ఇక కుమారస్వామికి కాస్త కారం అనిపించింది. అంటే ప్రతి ఇంట్లో చిన్నవాళ్ళు కాస్త గడుసుగా ఉంటారు. ఏడ్చి అరిచి గోల చేసి గారాలు పోతూ వాళ్ళకి ఏది కావాలో అది సాధించుకుంటారు. వాళ్ళ పనులే కాకుండా వాళ్ళ అన్నయ్యలకో అక్కలకో ఏదన్నా పని ఉంటే తల్లిదండ్రులతో చెప్పి వీళ్ళ పనులు కూడా పూర్తి చేస్తారు. దీని అర్థం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కోసం అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నప్పుడు చిన్నవాళ్ళు ఇలానే పెద్దవాళ్ల సైడ్ స్టాండ్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. ఇక పరమేశ్వరుడి విషయానికి వస్తే ఆయనకి పదార్థం చేదుగా ఉంది. పరమేశ్వరుడు అంటే వైరాగ్యం, వస్తువుల పట్ల సుఖాల పట్ల వ్యామోహం లేకపోవటం. అలాగే ఈయనని లయకారకుడని కూడా అంటారు. జననం అనేది ఎంత నిజమో మరణం అనేది చేదు నిజం. ఇక మన విషయాలకు వస్తే ప్రతి ఇంట్లో ఆ యజమాని ఎంతో భారాన్ని మోస్తాడు. ఎంత కష్టమైనా సరే బయటికి చెప్పుకోలేడు. అది దిగమింగుకోలేక బయటికి చెప్పలేక గరళ కంఠుడిలాగా గొంతులో పెట్టుకొని పైకి గంభీరంగా కనిపిస్తారు. ఎంత కష్టమైనా సరే కుటుంబానికి ఏదో చెయ్యాలన్న తాపత్రయం, తన వారికి తను నమ్ముకున్న వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనే కర్తవ్యం, ఇలా ఎన్నో ఆలోచనలతోటి జీవితాన్ని సాగిస్తారు. ఇక కామేశ్వరి అమ్మవారి విషయానికి వస్తే పదార్థం పుల్లగా మారింది. అంటే ఎంతటి కారమైన చేదైన చప్పటి పదార్థమైన ఒక్క నిమ్మకాయ చింతపండు పిండితే పదార్థం కొత్త రుచిని సంతరించుకుంటుంది. అంటే అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మన లేడీస్ జనరల్గా హస్బెండ్కి పిల్లలకి మధ్య ఏదైనా గొడవ అయితే వీరు రెండు వైపులా ఉండి వారి గురించి వీరికి వీరి గురించి వారికి సర్ది చెప్పి సముదాయించి మళ్ళీ ఒకరితో ఒకరు మాట్లాడుకొని కలిసిపోయేలా ఒక అద్భుతమైన వాతావరణాన్ని తీసుకొచ్చి, అరే ఇంతకు ముందు ఇంట్లో గొడవ జరిగిందా అన్నంత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావటమే కాకుండా ఇంట బయట సమర్థవంతంగా రాణించి వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక పిల్లలు ఆ ఇంటికి మణిదీపాలు, ఆ ఇంటి పెద్దవాళ్ల మొహంలో కాంతి జ్యోతులు, ఆ ఇంటికి భావి తరాలు. ఇక కథలోకి వెళ్దామా. అప్పుడు పార్వతీదేవి శృంగి భృంగితో ఇలా అంటుంది, మీ ఇంట్లో మా ఇంట్లో అంతెందుకు అందరి ఇళ్లల్లో కూడా విభిన్న అభిప్రాయాలున్న విభిన్న అభిరుచులుండి వేరువేరు లక్ష్యాలు ఉన్నవారు ఉంటారు. ఇలా ఒక ఇంటిలో
అందరికీ వివిధ దృక్పథాలు ఉన్న అందరూ కలిసి ఒక తాటిపై నడిచి ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకొని తమ తోటి వారికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా ఆ కుటుంబం ఆదర్శంగా నిలవాలి. అలా ఉన్న కుటుంబం బాహ్య ప్రపంచానికి అద్భుతమైన హరివిల్లులా కనిపిస్తుంది. అందుకే ఇన్ని రుచులు కలిసిన మీకు నా వంట అద్భుతంగా రుచిగా అనిపించింది. అంతెందుకు, మా జంతువులే ఒకదానికొకటి జన్మవైరి, ఒకదానికొకటి పడదు. అలాంటిది భక్తులకు కానీ, మంచివారికి కానీ, శరణార్థులకు కానీ ఏదైనా హాని జరిగితే మేము యుద్ధం చేయాలని తలపెడితే వాటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడతాయి. ఇది నాయన పదార్థం అనే జీవిత యథార్థం. అయితే మీకు నిజంగా నేను వండిన పదార్థం నచ్చింది, అర్థమైంది అంటే ఇక నుంచి మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళదు, అలాగే మీ ఆవిడ అయిందానికి కాందానికి అలగదు అని అమ్మవారు చెప్పేసరికి వారు సంతోషంగా వారి ఇంటికి వెళ్ళి వారికి మహాప్రసాదాన్ని తినిపించి సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. ఇది కథ. ఇది మనం పరమేశ్వరుడి కుటుంబాన్ని ఉదాహరణగా ఎందుకు తీసుకున్నాము అంటే వారి కుటుంబంతో మన కుటుంబాన్ని పోలుస్తూ మన ఇబ్బందులు చెప్పకనే వారికి చెప్పుకుంటూ వారిలానే ఇంట్లో సంతానము, నౌకర్లు, అతిథులు ఇలా చాలా వరకు పోలికలు ఉన్నాయి. అయినా అమ్మవారు ఎవరో కాదు, ఆమె భగవతి, స్థితికంఠ కుటుంబిని. అలాగే ఈ ప్రపంచానికంతటికీ ఆమె అమ్మ, పరమేశ్వరుడు తండ్రి. ఈ జగమంతా విష్ణుమాయ. ఇంత మాయలో నడుస్తున్న మనము ఇంకా మాయగాళ్ళం కదా. అందుకని మన సమస్యల్ని డైరెక్ట్గా చెప్పకుండా మన సమస్యల్ని వారిపై రుద్ది వారు కూడా ఈ సంసారం భవసాగరం అనేవి ఈదుతున్నట్టుగా వారితోటే ఫీల్ అయ్యేలా చేసి మన బాధల్ని అర్థమయ్యేలా చెప్పటం. నిందాస్తుతి అంటే మీ అందరికీ తెలిసిందే కదా. అంటే భగవంతుడిని నిందిస్తూ స్తుతించడం. అంటే ఆది భిక్షువు వాడి నేది కోరేది, బూడిదిచ్చేవాడి నేది అడిగేది అని అంటామా? కానీ తెల్లారు లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత విభూది పూసుకొని ఆయన కృపా కటాక్షాల కోసం ఆయన గుడి ముందు భిక్ష ఎత్తుకుంటాం. అంటే ఇవేవి మన దేవుణ్ణి నిందించినట్టు కాదు, ఆయన మీదున్న స్వతంత్రంతో, ఆయన మీదున్న ప్రేమతో చెప్పుకునే కథలు, పాడుకునే పాటలే ఇవి. ఇక కథలన్నీ కంచికి వెళ్ళినట్టు మన గాథలన్నీ పరమేశ్వరుడి సన్నిధికి వెళ్ళాలని కోరుకుందాం. ధన్యవాదాలు.